హలో సమూహమా, వెల్కమ్ టు సందేశ్రీ వ్లాగ్స్. నేను ఎక్కడున్నానని కదా మీ డౌటు. నేను మా ఊరు హై స్కూల్ దగ్గరికి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు. మా పక్కింటి అమ్మాయి మానసతనే సంపంగి పూలు ఉన్నాయి మా స్కూల్ దగ్గర, కోసుకొని వద్దామనేసి వెళ్ళాం. చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఈ స్మెల్ ఈ చెట్టు దగ్గరికి వస్తే సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ పాములు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ చెట్లో ఒక గూడు కూడా కట్టుకుని చూడండి. ఏదో పక్షి, కాకో, గువ్వ తెలీదు. పూలు అన్నీ లేవు కానీ ఒక్కొక్కటి ఉన్నాయి. ఇక్కడ ఉన్న చూడండి మొగ్గ. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు కోసుకొని పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే స్మెల్. నా చిన్నప్పుడు మా కిలేర్లో ఉండేది పెద్ద చెట్టు, మా తాత నాటాడు కానీ అది పోయిందనమాట ఆ చెట్టు. ఆ తర్వాత అసలు సంపంగి పూలు నేను చూడనే లేదు ఎక్కడ. ఇది స్కూల్ దగ్గర నాటా చూడండి. అక్కడ 2-3 పూలే ఉన్నాయి, అన్నీ విడిగిపోయి పైన ఉన్నాయి. చెట్టు ఎక్కలేమన్నమాట. ఎక్కితే ఆ కొమ్మలు చాలా పల్చగా ఉంటాయి, ఇరిగిపోతాయి. ఎంత బాగుంది కదా చూడ్డానికి ఏమో కానీ స్మెల్ మాత్రం అద్దరిపోయింది. ఇది బాగా ఇడిగిపోయింది చూడండి పువ్వు. ఎంత బాగున్నాయో. చిన్న చెట్టే కానీ ఎక్కలేము, ఎక్కితే కొమ్మలు విరిగిపోతాయి. స్కూల్ దగ్గర చాలా పూల చెట్లు నాటున్నారు వీళ్ళు. ఈ స్కూల్ అయితే నేను చదువుకోలేదు, మా స్కూల్ అయితే కాదు, మాది వేరే స్కూల్ ఉన్నది. ఇప్పుడు అది ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది. ఇది కొత్తగా కట్టిన హై స్కూల్. చాలా పూల చెట్లు ఉన్నాయి. ఈ పూల పేరు నాకు తెలియదు కానీ నేను చాలా చోట్ల చూశాను వీటిని. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి. స్కూల్ గేట్ దగ్గర ఈ చెట్టు ఉంది. సమ్మర్లోనే ఎక్కువ పూలు ఉంటాయి కదా, మామూలుగా పూలు ఫ్రెష్గా ఉంటాయి, ఎక్కువ కాస్తాయి అన్నమాట ఏ చెట్టుకైనా. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇవి అన్ని చోట్ల ఉంటాయి, పెద్ద ఇదేం కాదు కానీ నాకు చాలా అందంగా అనిపించింది మార్నింగ్ వెళ్ళి చూస్తే. ఇక్కడే మా ఊరు సచివాలయం కూడా ఉంటుంది కానీ ఆ సచివాలయంలో ఎవ్వరూ ఉండరనమాట. ఖాళీగా బిల్డింగ్ మాత్రం కట్టి పెట్టారు. అందరూ రామకుప్పం వెళ్ళాల్సిందే. బిల్డింగ్లు మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడో దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. ఈ అమ్మాయి చూడండి కోసుకోవడానికి వెళ్తుంది. మా ఊర్లో ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయి, 1-2 కోసుకుంటే ఏమన్నారు వాళ్ళ ఇంటి పక్కనే ఉంది చెట్టు. ఎంత పెద్ద కాయకు వస్తుందో చూడండి. దీంతో మామిడికాయ అన్నం చేయాలి. ఎందుకో వెళ్తే ఏదో జరిగిందనమాట. దారిలో ఒక డ్రాగన్ చెట్టు కూడా కనిపిస్తే అక్క నాటుకుందాం అనేసి అది కూడా కోసుకునింది అమ్మాయి చూడండి. ఇంక దీన్ని తీసుకెళ్ళి ఇంటికాడ నాటాలి. ఎలా వస్తుందో ఏమో. ఇది ఈరోజు ఏం పని లేకపోతే ఇలా చేసాం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.